తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళం నాగార్జున గారితో. హ్మ్. ఇక్కడ ఒక మన్మధుడు. ఇన్సిడెంట్ కూడా జరిగింది. హ్మ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. యెస్. ఆయన చూడ్డానికి భాస్కర్ ప్యాలెస్‌లో సాంగ్ జరుగుతుంది. హ్మ్. మీనా గారిది, నాగార్జున గారిద్దరిది. డైరెక్టర్ గారిని కలవాలి అని మధ్యాహ్నం ఫ్లైట్‌కి వచ్చేసాము. అప్పుడు చెన్నై నుంచే కదా అందరూ వస్తున్నాం. అవును. వచ్చాము. డైరెక్టర్ గారు వాళ్ళని కలవాలండి అని చెప్పి, నేను, మా మదరు, మా మేనేజర్ ముగ్గురు వచ్చి కలిస్తే, నాగార్జున గారు ఇలా చూసారు నన్ను. ఆ! నేను సల్వార్ కమీజ్‌లో వస్తున్నాను ఆ! అప్పుడు. ఆ! ఏంటి అన్నట్టు చూసారు. డైరెక్టర్ గారిని అడిగారట, ఆ! ఈవిడ వదిన క్యారెక్టర్ ఆ! బావుంటదా అన్నారట. మీరు అప్పుడే ఫస్ట్ టైమ్ అది చూడ్డం ఆయన నాగార్జున. నాగార్జున గారిని చూడటం ఫస్ట్ టైం. ఆ! ఆయన నన్ను చూడటం ఫస్ట్ టైమే ఆ! కదా! ముందు పిక్చర్‌లో చూసుండొచ్చు. హ్మ్. కానీ ఫేస్ టు ఫేస్ అదే కదా! ఇంటరాక్షన్ అప్పుడే కదా! అది చూసారంట. మర్నాడు ఇదే అన్నారు నాతో వచ్చి. గెటప్‌లో పల్లెటూరు గెటప్ మంచి ముడి యేసుకొని, పువ్వులు పెట్టుకొని అలాగే వచ్చి పెద్ద బొట్టు అవన్నీ మేకప్‌తో వస్తే, నిన్న నేనే అన్నాను సుధా. ఈ అమ్మాయి అని. హ్మ్. ఎంత చేంజ్ ఓవర్ ఉంది నీలో. ఆ! అంతేగా. అదే నాగార్జున గారు ఆ! గ్రీకు వీరుడులో ఆ! మన్మధుడిలో పిన్ని అని పిలవడానికి కష్టపడ్డారు. ఆ! అచ్చా! అసలు మనసు ఒప్పిందో లేదో నాగార్జున గారికి. చెప్పేవారు ఆ! ఆయన. ఆ! దశరథ్ గారే చెప్పారు ఇది. ఆహా! ఏంటి పిన్ని అని పిలవలేకపోతున్నా సుధాని పిలవనా అన్నారట ఆయన. ఆ! మన్మధుడు మన్మధుడే ఎక్కడైనా అంతేగా. అందులో ఉప్మా సీన్ ఒకటి, అవును. ఇంకోటి ఉంటే బాబాయ్ ఉండాలి లేదా నేను ఉండాలి అంటారు కదా! అవును. అప్పుడు ఈ చెప్తే బాబాయ్‌ని వదిలేద్దాం. అది 2 నాకు చాలా ఇష్టం. అవునా? ఆ 2 సీన్ చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ మాకు చాలా ఇష్టము. అసలు ఎంత అద్భుతంగా ఏ క్యారెక్టర్ అయినా అలా చేస్తారు మేడం మీరు. అంటే ఒదిగిపోతారంటారు గదా! థాంక్ యూ. థాంక్ యూ. మీకు అందులో బాధ ఏమైనా ఉన్నా గాని మేము బాధపడుతుంటే, ఏయ్! అమ్మని ఎందుకు ఇలా బాధ పెట్టారు అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది మాకు. థాంక్ యూ అమ్మా. ఆ! అయితే అమ్మా ఇప్పుడు ఆర్టిస్ట్‌లకి రెమ్యూనరేషన్ విషయానికొస్తే మన సీరియల్ అయినా, సినిమాలైనా ఏంటి తక్కువైంది అనిపిస్తుందా మీకు? అక్కడెక్కడైనా లోటు ఉంటుందా హీరోలతో పోలిస్తే? ఇప్పటికి అలాగే జరుగుతుందంటారా? మీరు చూసిన నాటికి కొన్ని ఇప్పటికి? విషయాలు మనం పబ్లిక్‌గా చెప్పలేము. హ్మ్. దీనికి కమెంట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే, మనం చెప్పాం కదా! అన్నది కూడా వస్తుంది. హ్మ్. ఇప్పుడు మన ఇంటికుంది. మనం రూ. 1,00,000 తీసుకుంటే, ఇప్పుడు హ్మ్. నేనే ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను రూ. 1,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటే, నాకు ఇంటికి వచ్చే గెస్ట్‌లకి కనీసం నేను ఏదైనా ఫ్రూట్సు, బిస్కెట్, కాఫీ అంతే పెట్టాలి. మర్యాద. హ్మ్. ఆ మర్యాద అన్నది నేను చెయ్యాలి. హ్మ్. అప్పుడు కనీసం ఒక 10,000కైనా నేను పెట్టాలి గదా! హ్మ్. నా స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే, అవును. కనీసం 10,000కైనా పెట్టాలి గదా! ఇప్పుడు నేను రూ. 1000 సంపాదిస్తుంటే రూ. 100కి పెడతా. ఇంకోటి చూస్తే సొసైటీలో ప్రతీదీ మనం మా నాన్నగారు ఉన్నప్పుడు 200 తీసుకెళ్తే మొత్తం ఫ్యామిలీకి ఒక నెలకి కావాల్సింది కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు 200కి మీరు ఏమొస్తుంది? ఒక వాటర్ బాటిల్ కూడా రాట్లా. కష్టం. హ్మ్. అన్ని వాల్యూ పడిపోవడం వల్ల హ్మ్. లైఫ్ స్టైల్ మారుతుంది. హ్మ్. తప్పకుండా అన్నీ పెరుగుతూ ఉంటాయి. హ్మ్. రెమ్యునరేషన్ విషయంకి వచ్చేటప్పుడు అదే అవుతుంది. హ్మ్.